కెమెరా ముందు మాట్లాడడం అంటే నటన అనేది మర్చిపోకండి. అలాగే కంటెంట్ అంటే ఒక కథ అనేది మర్చిపోకండి. ఉన్నది ఉన్నట్టు నిజంగా చెప్పొద్దు. ఉన్న విషయం చెప్పొద్దు. ఉన్నట్టుగా చెప్పొద్దు. అలాగే నటన అంటే నిజంగా ఉన్నట్టు చెప్పొద్దు. తెచ్చిపెట్టుకొని చెప్పాలి. సినిమాలో నటన పాత్రలు నిజమా అవి? చిరంజీవి రియల్‌గా చెప్తాడు ఆడ పాత్ర తీరు చెప్తాడు. అలాగే అందులో కథ కూడా చిరంజీవి రియల్‌గానా అది? కథ కల్పించిన కథ కదా! అదన్నమాట కెమెరా ముందు కంటెంటు, మీరు నటన 2 నటనే కావాలి. ఇక ఫేస్ క్యామ్ చేసినప్పుడు అంటే మీరు కెమెరా ముందుకొచ్చి మాట్లాడినప్పుడు వీడియో విషయానికొస్తే వీడియోలో గూడా అంతే. ఇప్పుడు సినిమాల్లో నటనలుంటాయి గదా! సన్నివేశాలకు తగ్గట్టు నటనలుంటాయి గదా! మీకు తెలుసవి నటన ఎట్లా చేస్తారు? ఫీలింగ్ కలిగేలాగా మనకదే ఫీలింగ్ కలిగేలాగా పాత్రలు వ్యవహరిస్తూ ఉంటాయి గదా! ఆ మూమెంట్ అనేది. ఆ! తెలుసు సన్నివేశం. అలాగే మీరు కెమెరా ముందు మీరుగా ఉండకుండా ఎట్లుండాలంటే, ఆ సన్నివేశానికి తగ్గట్టు మీరు మారుతూ ఉండాలి ఫీలింగ్స్. సేమ్ అంటే ఇప్పుడు పాత్ర మాట్లాడుతున్నట్టుండాలి. మీరు యాంకర్‌గా మాట్లాడుతున్నట్టు గాదు. ఒక విషయాన్ని చెప్తున్నట్టు గాదు. ఆ పాత్రే మీరై అక్కడ వ్యవహరిస్తూ ఉండాలి. ఆ సన్నివేశమే మీరు గావాలిక్కడ. ఆ సన్నివేశంలో మీరు మాట్లాడుతూ ఉండాలనమాట. సినిమాల్లో నటన జేస్తారు గదా! అట్లా. అక్కడ చిరంజీవిలా ఉంటాడా? ఉండడు. పాత్ర అయితాడు. ఆ పాత్రే వ్యవహరిస్తుంటాడు. అలా మీరు ఆ కంటెంటే వ్యవహరిస్తూ ఉండాలి. అంటే మీరు వాస్తవమైన ప్రపంచంలో గాకుండా మరో చిన్న ప్రపంచం అనేది సృష్టించుకొని మడుగులో చేపలాగా ఉండి అందులో మీరు ఆ పాత్రలాగా లీనమై వ్యవహరిస్తూ ఉండాలి. మీరు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా. ఓకే. అంటే ఆ పాత్రలాగా జీవిస్తూ ఉండాలి. పాత్రే జీవించాలి. అంతే తప్ప మీరుగా చెప్పొద్దు. ఆ పాత్రే వ్యవహరిస్తూ ఉండాలన్నమాట. వీడియో పరంగా. వీడియో పరంగా వ్యవహరిస్తూ ఇప్పుడు కంటెంట్ ఎలా చెప్పాలి? అంటే మీరు ఆడియో ఎలా చెప్పాలో కూడా చెప్పాను. అలా చెప్తే వినేవాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఏదో గొప్ప విషయం చెప్పాల్సిన పని లేదు. ఈ లక్షణాలు పాటిస్తే మీ వీడియో చాలా బావుంటుంది. మనం రేడియోలో మనం నాటికలు వింటుంటాం కదా! నాటికల్లో వీడియో ఉండదు. ఓన్లీ ఆడియోనే ఉంటది. కానీ ఆ ఆడియోతో వాడు ఎంత చక్కగా మనకు వీడియోతో సహా తెలిసేలాగా వాళ్ళు ప్రదర్శిస్తారు కదా! గొంతుతో, వాయిస్‌తో సేమ్ చూసారా? అది అన్నమాట. అయితే సినిమాలలోనేమో వీడియో ఉంటది. కానీ ఆడియో అనేది అంతగా ఉండదు. కానీ ఆడియో కూడా ఉంటది కానీ తక్కువ. రేడియో అంత ఉండదనమాట. అయితే మీరు రేడియోలో చూడండి ఆడియోతోనే వాళ్ళ నాటికల్లో ఎంత చక్కగా వినిపిస్తారు వాళ్ళ భావాలు. రేడియోలో వీడియో చూపించే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు ఆడియోలోనే వీడియోను తెలియజేస్తూ ఉంటారనమాట. అంటే అంత చక్కగా భావాన్ని తెలియజేస్తూ ఉంటారు. అప్పుడు వీడియో లేని లోటును ఆడియో ద్వారా వాళ్ళు తీరుస్తూ ఉంటారు. రొమాంటిక్ కావచ్చు, బాధ కావచ్చు, మదర్ అండ్ సన్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, శృంగారం కావచ్చు అట్లా ఒలికిస్తూ ఉంటారు. సో వాయిస్‌తో ఇలా ఒలికించాలంట భావాలు. ఇప్పుడు మీరు ఒక పాట విన్నారు. పాటను మనం పాడతాం. ఎంత చక్కగా పాడతాం ఆ సినిమా వాళ్ళు పాడిన పాటను. అందులో కూడా అంతే వాయిస్‌తో వాళ్ళు వీడియో లేని లోటును వాయిస్‌తో వినిపిస్తారు సినిమాలల్ల. అప్పుడు లవ్ కావచ్చు, రొమాంటిక్ కావచ్చు, సినిమాలలో మీరు పాటలు అందరూ పాడతారు, అందరూ వింటాం కదా! మనం పాడతాం కదా! పాటలు పాడతాం కదా! అదే గొంతు, అదే ఫీలింగు, అదే భావంతో పాడతాం కదా! ఇదే ఫీలింగు మీరు కంటెంట్ చెప్పేటప్పుడు మీ వాయిస్‌లో ఉండాలి. మీ వాయిస్‌లో కూడా సేమ్ ఇదే ఫీలింగ్ రావాలి. ఇది వస్తేనే మీరు చక్కగా ఆడియో అందించగలుగుతారు. కంటెంట్ ఏదో పెద్ద గొప్ప గొప్ప కంటెంట్లు తీసుకురావాల్సిన పని లేదు. అంటే కంటెంట్ ఉండాలి. నేను ఉండొద్దని చెప్పటం లేదు. కానీ అంతకన్నా గొప్పగా ఈ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇప్పుడు పాటను ఎంత చక్కగా అద్భుతంగా మనం పాడతాం చూసారా? అంత చక్కగా మీరు వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. అందులో భావాలుండాలి. ఫీలింగ్స్ ఉండాలి. అనుభూతులు కలిగించాలి. కేవలం వాయిస్ ఓవర్ తోటి. అలా చేస్తూ మీరు విషయాన్ని చెప్తే అప్పుడు రియాలిటీగా ఆ భావం మీరు చెప్పాలనుకున్న ఆ ఫీలింగ్ అనేది వీడియో అనేది ఆడియోలోనే కనబడుతుందంట. అప్పుడే వింటారు మీరు. అంతేగాని మేము మంచి విషయం చెప్తున్నాం కదా! ఎలా చెప్తుంది? ఆ విషయం చెప్పాలి అంతే తప్ప నా గొంతు ఎలా ఉంటుంది? నా భావం ఎలా ఉంటుంది? అని మాత్రం అనుకోకండి. అది తప్పు. ఆడియో ఎలా ఇవ్వాలి అనేది మీకు పాట ఉదాహరణకు చెప్పాను. ఇప్పుడు సినిమా పాట మనం పాడతాం కదా! వాళ్ళలాగా అందులో భావము, రాగము, మీనింగు అవన్నీ కూడా ఆడియోలోనే వస్తాయి. ఆడ వీడియో ఉండదు కదా! ఇలా మీరు చెప్పే విషయాన్ని కూడా మీరు మీ భావము, ఆలోచన కంఠంతో మీరు ఒలికిస్తూ ఉండాలట. అనుభవాన్ని ఒంట్లో ఉన్న అనుభవాన్ని ఆ కంటెంట్‌తో చెప్పాల్సి ఉంటది. సినిమా పాట అలాగే చెప్తారనమాట. అలాగే పాడతారు. మీరు ఈడ క మీరు వాయిస్ ఓవర్ ఇలాగే చెప్పాలి కెమెరా ముందు. ఓకే. అలా చెప్తేనే జనాలకు అర్థమైద్దన్నట్టు. ఉదాహరణకి మీది వీడియో చూడడం లేదనుకుందాం జనం. కేవలం మీ ఆడియోనే వింటారు. అందులోనే మీది చెప్తున్న ఆ భావము, అనుభూతి, అనుభవం అనేది తెలియాలంట సినిమా పాటలాగా. అలా తెలిస్తేనే కమ్మగా ఉంటది వినేవాళ్ళకి. అట్లా అనమాట. అంతేగాని ఏదో గొప్ప గొప్ప కంటెంట్లు తేవాలంటే ప్రతిసారి కుదరదు గుర్తుపెట్టుకోండి. ఏవో మామూలు నార్మల్ కంటెంట్ అయినా ఇలా అద్భుతంగా భావంతో మంచి గొంతుతో మీరు కంఠస్వరంతో చెప్తే బావుంటదంట. వినేవాళ్ళకు సూపర్‌గా ఉంటది. చివరిదాకా వింటారు ఒక పాటలాగా. పాట చెప్పాను కదా! పాటలో మీరు పాడుతూ ఉంటారు ఆ పాటలో అందులో భావము, రాగము, ఆ!
ఫీలింగ్స్ అనేవి కంఠంతో వినిపిస్తారు చూసినావా? అలాగే నాటికలు అది అప్పట్లో రేడియోలో నాటికలు ఇస్తారు చూసినావా? అందులో వీడియో ఉండదు. కేవలం గొంతుతోనే మనకు వినిపిస్తూ ఉంటారు కదా! అయినా గాని మనం చివరిదాకా వినేవాళ్ళం చూసినావా? అంత గొప్పగుంటది నాటిక రేడియోలలో. అగో మీరు చెప్పే విషయం గూడా అలా చెప్పాలి. గుర్తుపెట్టుకోండి.